నమస్కారం. స్పందన వార్షికోత్సవ శ్రావ్య సంచిక కోసం శ్రీమతి మహాలక్ష్మి గారు రాసినటువంటి వ్యాసం వివాహ వ్యవస్థ నాడు నేడు. విందామా? మారుతున్న జీవన శైలి ఆధునికతను సంతరించుకుంటుంది. దానితో పాటే వేడుకల శైలిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వ్యవసాయ వ్యాపార రంగాల్లో అభివృద్ధి జనాలని పల్లెల నుండి పట్టణాలకి చేరుకునేలా చేస్తోంది. పట్టణాలకి చేరిన జనం కళ్ళకి ఆధునీకరణ రంగుల ప్రపంచాన్ని చూపించడం మొదలుపెట్టింది. కడుపులో చల్ల కదలకుండా కూర్చున్న చోటే అన్ని పనులు జరిగే సౌలభ్యం వలన మనుష్యుల ఆలోచన స్రవంతిలో మార్పు రావడం మొదలెట్టింది. ఒక పక్క సంప్రదాయాల పేరిట ఎన్నో కొత్త విషయాలు జోడించడం జరుగుతోంది. ఇంకో పక్క నూతనీకరణ పేరుతో ఎన్నో మరుగుపడిన వేడుకలను బయటికి తీయడం కూడా జరుగుతోంది. అరచేతిలో స్వర్గం చూపించే ఎన్నో సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకుంటూ వస్తున్నాయి. విస్తరిస్తూ వస్తున్న కొత్తదనం సాంకేతిక పరంగా ఎన్నో రంగాలలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సాంకేతికపరమైన ఆ విస్తరణ మన జీవన శైలిని, ముఖ్యంగా మన వివాహ వ్యవస్థని ఏ విధంగా మారుస్తోంది అనేది పరిశీలిద్దాం. ఈ వేడుక ఎన్నో రకాలుగా మారుతూ వస్తోందో కూడా తెలుసుకుందాం. పాతకాలంలో మేనత్త మేనమామ పిల్లల్ని కానీ లేదా బంధువుల పిల్లల్ని కానీ పెళ్లి పేరుతో కలుపుకోవడం ఉండేది. దానికి కారణం బంధుత్వాలు నిలుస్తాయి, కుటుంబం కలిసే ఉంటుంది, ఆస్తులు చెదిరిపోకుండా ఉంటాయనే నమ్మకం. ఒకే ప్రాంతం వాళ్ళైతే ఆచార వ్యవహారాలు కూడా ఒకేలా ఉండడం వల్ల సమస్యలు ఉండవని ఒక ఆలోచన. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది అనే నమ్మకం వల్ల తెలిసిన కుటుంబాల మధ్య వివాహ సంబంధాలు ఎక్కువగా ఉండేవి. అలాంటి వ్యవస్థలో పెద్దలు మాత్రమే మాట్లాడుకుని పెళ్ళిళ్ళు కుదుర్చుకునేవారు. వివాహ వేదిక మీదే వధూవరులు మొదటిసారి చూసుకోవడం జరిగేది. అలాంటి వివాహాల్లో పెళ్లి ఫోటోలు అనేవి పెద్ద ప్రాముఖ్యం సంతరించుకునేవి కాదు. కానీ ముఖ్యమైన కార్యక్రమాలకి ఫోటోలు తీసేవారు. ఈ వివాహాలలో నలుగురు కలిసి పని చేసుకోవడం ఉండేది. చుట్టాలు పక్కాలు అనే భేదభావం లేకుండా ఉండేవారు. 5 రోజుల పెళ్లి చేసేవారు. వేద ఘోషలతో పెళ్లి ఇల్లు శుభలగ్నానికి ఆహ్వానం పలికేది. ఈ 4-5 రోజుల పెళ్లిళ్ల కోసం అవసరమైన సంభారాలన్నీ ఇంట్లోనే తయారు చేసుకునేవారు. పసుపు కుంకుమ కొట్టుకోవడం, వడియాలు అప్పడాలు పెట్టుకోవడం లాంటివి. ఈ రకంగా ఎన్నో వేడుకలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఒకళ్ళ ఇంట్లో పెళ్ళంటే అందరికీ విశేషం అంటూ ఉత్సాహంగా ఉండేవారు. ఏ లోటుపాట్లు లేకుండా పెళ్ళి ఆనందదాయకంగా జరగాలని ఉద్దేశంతో ఉండేవారు. ఇప్పట్లా హాల్ బుక్ చేయడం లాంటివి ఏవి ఉండేవి కాదు. వాడలో ఉన్న అన్ని ఇళ్ళు మనవే అనే పద్ధతిలో విడిది ఏర్పాట్లు చేసేవారు. గుమ్మల్లో పెళ్లి మంటపం ఏర్పాటు చేసి భోజనాలు కూడా వసారాలో అరటి ఆకు వేసి వడ్డించేవారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొన్ని చోట్ల నడుస్తోంది. ఇలా సాంప్రదాయమైన పద్ధతిలో పెళ్ళిళ్ళు జరిగేవి. తర్వాతి కాలంలో మగపిల్లలకే కాకుండా ఆడపిల్లలను కూడా చదివించాలనే కోరిక తల్లిదండ్రులకి రావడం, ఆడపిల్లలు కూడా మంచి చదువులోకి వెళ్ళడం వల్ల స్త్రీ స్వాతంత్రం వెలుగులోకి వచ్చింది. చదువు తెచ్చిన స్వతంత్రంతో ఆడపిల్లలు మగపిల్లలు ఒకరినొకరు చూసుకొని నచ్చిన తర్వాతే పెళ్లి మాటలు మాట్లాడడం లాంటివి జరగడం మొదలైంది. రాను రాను పిల్లలు చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చదువుకున్న వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళ కాలంలోలా కాకుండా తమ పిల్లలకి వివాహ స్వేచ్ఛని ఇవ్వడం ప్రారంభించారు. ఫలితం ప్రేమ వివాహాలు, కులాంతర, మతాంతర, రాష్ట్రేతర వివాహాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వివాహాల్లో ఫోటోలు ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. ఫోటోలు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా ఏదైనా జరగనాది జరిగితే సాక్ష్యాలుగా కూడా ఉపయోగపడతాయి అనేది ఒక కారణం కావచ్చు. ఇది నా అభిప్రాయం. ప్రేమ వివాహాల్లో ఎక్కువగా ఇద్దరూ ఒకే చోట ఉద్యోగాలు చేసేవాళ్ళు. అందువల్ల ప్రేమించుకున్నప్పటి నుంచి మధురమైన జ్ఞాపకాలు అంటూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడం విపరీతంగా పెరిగాయి.
పెళ్లి పేరు మీద జరిగే విపరీతమైన ఖర్చుల్లో ముఖ్యమైనది ఈ వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ ఖర్చులు. ఇదివరకు అంటే పాతకాలంలో పెళ్లి తతంగాలలో పరిమితమైన ఫోటోలు మాత్రమే ఉండేవి. ఉదాహరణకి వధువుని బుట్టలో తీసుకొని వస్తున్నప్పుడు, గౌరీ పూజ చేస్తుండగా తెర వెనుక వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, కన్యాదానం, మంగళసూత్ర ధారణ లాంటి ముఖ్యమైన ఘట్టాలను మాత్రమే ఫోటోలు తీయించేవారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఎప్పుడూ చూసుకునే మధుర స్మృతులుగా ఉండేవి. ఒక చిన్న ఆల్బమ్ ఉండి అందరూ చూసుకునేలాగా ఉండేవి. ఒకవేళ ఫోటోగ్రాఫర్లు లేని చోట పెళ్ళైతే అప్పుడు ఫోటో స్టూడియోకి వధూవరులను తీసుకెళ్ళి పెళ్లి బట్టలతో 1-2 ఫోటోలు తీయించి వాటిని ఫ్రేమ్ కట్టించి మరీ ఇంట్లో పెట్టుకునేవారు. తర్వాతి కాలంలో వీడియో క్యాసెట్లు, సీడీలు వచ్చి చాలా ఫోటోలు తీయడం వచ్చింది. ఇప్పుడైతే ఫోటోల సంఖ్య పెరిగిపోయి ఎవరికీ వాటిని చూడడానికి కూడా తీరిక, ఆసక్తి కూడా ఉండటం లేదు. ఫోటోగ్రాఫర్ వాళ్ళు చేసే పనిని ఒక ప్యాకేజ్గా తయారు చేసి అందులో పెళ్లికి ముందు రోజు చేసే నిశ్చితార్థం వేడుకల్ని కపుల్ షూట్ పేరు మీద జరుపుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఎప్పుడు ఎక్కడ నుండి మన వివాహ వ్యవస్థలోకి వచ్చిందో తెలియదు. దాన్ని కూడా ప్యాకేజ్గా మార్చారు. కానీ ఈ రోజుల్లో అది అనివార్య పెళ్లి కార్యక్రమంగా మారింది. ఇది చేయకపోతే రెండు పక్కల వాళ్ళు తమ గౌరవాలకి భంగం కలిగినట్టుగా తలుస్తున్నారు. కాబోయే వధూవరులు ఇద్దరు ఫోటోగ్రాఫర్లతో కలిసి వివిధ డెస్టినేషన్స్కి వెళ్ళి ఫొటోస్ తీయించుకుంటున్నారు. దీనికి వేరే ప్రత్యేక ప్యాకేజీలు ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే దాని ప్రకారమే ప్యాకేజీలు చెప్తారు. ధనిక వర్గం ప్రీ వెడ్డింగ్ షూట్ని హిల్ రిసార్ట్స్లోనూ, హెలికాప్టర్స్ మీద విదేశాలకు కూడా వెళ్ళి తీయించుకుంటున్నారు. అసలు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అవసరం ఏమిటి? కొన్ని రోజుల్లో ఎటు పెళ్లి కోసం కలిసే ఫోటో సెషన్ ఉండనే ఉంది కదా. అంటే దానికి ఫోటోగ్రాఫర్లు, జంటలు చెప్పే కారణాలు ఏమిటంటే, పెళ్లి టైంలో తీసే ఫోటోలకి ఇచ్చే ఫోజుల వల్ల నర్వస్నెస్ లేకుండా ఫ్రీగా, న్యాచురల్గా ఉండాలి అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ముఖ్యమని అంటున్నారు. ఈ విషయంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు అన్ని వివాహ విధులతో పాటు ఫోటోగ్రాఫర్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫోటోలతో పాటు ఎన్నో ఇతర వేడుకలు మన ప్రాంతానికి చెందనివి చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం మీడియా. అది చూసి ఎక్కడో కాశ్మీర్లో జరిగే పెళ్లి తంతును కూడా మన వాళ్ళు అనుకరించడం జరుగుతోంది. బారాత్, మెహందీ, డ్యాన్స్, మ్యూజిక్ పార్టీ అంటూ పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని పెళ్లికి ముందు నుంచే ఊరేగిస్తూ డ్యాన్స్ పార్టీలో కలవాలనేది ఆచారంగా తయారవుతుంది. ఈ పార్టీల కోసం డిజైనర్స్ బట్టలు, థీమ్ సాంగ్స్, డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఎన్నో నవీన పోకడలు మన వివాహ కార్యక్రమంలో వచ్చి చేరాయి. అసలు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఎవరు తెచ్చారో కానీ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడానికి, బాగా అర్థం చేసుకోవడానికి ప్రారంభించిందిగా అంటున్నారు. పెళ్లి కాకుండానే ప్రీ వెడ్డింగ్ షూట్ మీద సినిమా లెవెల్లో వింత సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే వధూవరులు ఫోటోలకి ఫోజులు ఇవ్వడం, ఆ ఫోటోలని కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద టీవీ స్క్రీన్ మీద ప్రదర్శించడం, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడం లాంటివి నేటి పెళ్ళిళ్ళలో విశేషంగా తయారైంది. ప్రీ వెడ్డింగ్ షూట్ తాలూకు ఫోటోలు ఇన్స్టాగ్రామ్లోనూ, ఫేస్బుక్లోనూ షేర్ చేయడం ట్రెండ్గా మారింది. పెళ్లిలో తీసిన ఫోటోలు కూడా సహజంగా తీయకుండా ఫోటోగ్రాఫర్ కోసమే పెళ్లి చేసుకుంటున్నట్టు అతను చెప్పే వింత భంగిమలలో ఫోటోలు తీయించుకుంటున్నారు. పరమార్థం లేని పెళ్లిళ్ళ కోసం లక్షలు ఖర్చు పెట్టి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు పెద్దవాళ్ళు. ఫోటో సెషన్కి సంబంధించిన అన్ని విషయాలు ఫోటోగ్రాఫర్ చెప్పినవే చేయాలని లేదు. మనకు నచ్చిన ఐడియాలు, లొకేషన్స్ అతనితో షేర్ చేయొచ్చు. అసలు పెళ్ళిని గౌరవప్రదం చేయడానికి వధూవరులు ఇద్దరూ కలిసి నిర్ణయించుకుంటే అనవసరమైన తతంగాల్ని ఆపు చేయవచ్చు. ఉదాహరణకి ప్రీ వెడ్డింగ్ షూట్, పెద్ద సౌండ్తో వాయించే సంగీతం, వరమాల వేసే సమయంలో ఇరుపక్కల వాళ్ళ వేధింపులు, వేద మంత్రాలతో పెళ్లి తంతు జరిపే పురోహితునికి అవరోధం కల్పించడం, కెమెరామెన్,
ఫోటోలు తీసే పేరు మీద పెళ్లి మంటపం మధ్యలోకి రావడం, ఈ ఫోటోలతో అతిథుల రాకపోకలకి ఇబ్బంది పడే లాంటి సమయాభావం చేయకపోవడం, భోజనాలు ఆలస్యం కాకుండా చూసుకోవడం, ఇలాంటివి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం పాటించగలిగితే వివాహ బంధం 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు వర్ధిల్లుతుంది. వివాహ వ్యవస్థ అనేది మన పెద్దలు మనకి ఇచ్చిన సాంప్రదాయబద్ధమైన రక్షణ. దాన్ని కాపాడుకునే బాధ్యత మన మీదే ఉంది. ఈ వింత పోకడలు లేని మతాలు కొన్ని మన దేశంలో ఉన్నాయి. ఉదాహరణకి జైన మతం వాళ్ళు. ఇలాంటి వింత పోకడలకి పోరు. సూర్యాస్తమయంలోపే భోజనం చేయాలని పెళ్ళిళ్ళలో కూడా దాన్నే పాటిస్తారు. నాకు తెలిసినంతవరకు ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా చెయ్యరు వాళ్ళు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పెళ్ళిళ్ళు జరిగితే రాబోయే తరం కూడా మనల్ని అనుకరిస్తారు.